చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఈ ముసలాడు బతికుంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తే అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం అంటూ ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి రాజ్యసభ సభ్యుడైన ఎంపీ మాట్లాడటం ఎలా చూడాలి అసలు? ఈడేం పడుసు పిల్లాడా ఏంటి? ఈడికి ఏమన్నా 20 ఏళ్ళు నిండగా మొన్న వచ్చినాయా లేకపోతే బారసాలు చేశారా ఈ ఎదవకి? అరే అసలు నువ్వు మడిసివా లేకపోతే తుప్పలు పుట్టేవారా నువ్వు? ఎదవన్నారు ఎదవ. మేము మంచిగా ఏదో పెద్ద అని చెప్పాడు కదా అని చెప్పని సమన్వయంతో మాట్లాడదామని చెప్పి చూస్తున్నాం. కానీ మీ పేకు ఎదవలో మీ జగన్మోహన్ రెడ్డి అనే ఎదవ కానించి మీరు ఎవరైతే నకిలీ రెడ్లు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నకిలీ రెడ్లు ఉండారు చూడండి, మీ అసలు ఎదవల మొత్తం కలిపి కమ్మకులం మీద పడి ఎడుతానేవరా? మీకు ఏం సంబంధం అసలు? ఎదవన్నారు ఎదవన్నారా? మీకేం సంబంధం రా అసలు? కులం ఏం చేసిందిరా మిమ్మల్ని? కేవీ రావు ఏమైనా తప్పు చేస్తే కేవీ రావు మీద మీరు 5 ఏళ్ళే పీకారా మీరు? అతన్ని కన్ను పెట్టి బెదిరించి నీ అల్లుడు నువ్వు మీ ముఠా నాయకుడు మీ సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం మీ రెడ్డిత్రయం మొత్తం కలిపి నాశనం చేశారు. అరవిందో అని చెప్పని మొత్తం రాష్ట్రంలో అంతా దొబ్బేసి విజయసాయి ఎలక్ట్రికల్కి దొబ్బెట్టి మీరు ఎంత చేశారా? మీరు మీకు సిగ్గుండొద్దు మీరు మాట్లాడడానికి? బుద్ధి లేని ఎదవ. నువ్వేదో పొడుసు పిల్లాడిలాగా 68 ఏళ్ళు ముడ్డు కిందకు వచ్చినాయి, సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఇంకా సిగ్గులేని ఎదవ. నువ్వు ఒక పెద్దల సభలో ఉండి నువ్వు 10 మందికి మంచిగా మాట్లాడాల్సింది పోయి మీకు ఇంకా జబ్బు బాలినట్టుంది. కులం గురించి మాట్లాడుతున్న సిగ్గు లేదురా మీకు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కులం గురించి మాట్లాడి అందుకే మిమ్మల్ని బొందబెట్టారు ప్రజలు. కులాలు ఏం పెట్టినాయి? రెడ్డి కులంలో అందరూ ఏమైనా పోటీగాళ్ళు మంచోళ్ళు ఉండారా ఏంది? అందరూ చెడ్డ ఎదవలు లేరా? అన్ని కులాల్లో ఉంటారు ఎదవల్లారా. అయితే కులాన్ని తిడతారా? కులం గురించి మాట్లాడతారా? ఉండే వ్యక్తులను మాట్లాడండి. మీకు ప్రజలు బొందబెట్టినా కూడా సిగ్గు రాకపోతే ఎట్టా? కొజ్జా ఎదవల్లారా. అంటే ఇంకా మిమ్మల్ని మీరు ఈ టైపులో మీరు మాట్లాడుతూ మొదలు పెడితే ఎదవా, నిన్ను బజార్లో పట్టుకొని తోలు మన గొర్రెకి కొని కోసి తోలు ఒలిసినట్టు వలకపోతే నా కొడక నీ కమ్మకులాన్ని పుట్ల నేను చూస్తున్నాను. నిన్ను గనక తోలు ఒలిసినట్టు ఒలిసి అవసరం జైలుకైనా పోతాను. నువ్వు కులాల గురించి మాట్లాడి నా కొడుకైనా సరే ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో కులాల గురించి మాట్లాడితే పగిలిపోద్ది ఒక్కోడికి. సిగ్గులేని ఎదవలారా. మీరు పెంట తింటున్నారా లేకపోతే ఏమన్నా తింటున్నారా? అసలు కులాల్లో ఏముండరా? మీరు ఏమైనా తప్పు చేస్తే వాడి గురించి మాట్లాడమని మీకు ఈ రాష్ట్రంలో ప్రజలు 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని బొందబెట్టారు. అయినా సిగ్గు రావట్లేదు నీకు. ఇంకా సిగ్గులేని ఎదవ. చంద్రబాబు నాయుడు గారిని బతుకుంటే అరిచేస్తానంట. ఏంటిరా అది? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ బ్యాచ్ మొత్తం మీ నకిలీ రెడ్లు కలిపి చంద్రబాబు నాయుడు గారిని ఏం చేద్దాం అనుకుంటున్నారా? నకిలీ ఎదవల్లారా. మీరు రెడ్లే కాదని చెప్పని మీరుండ బతికే ఏరియాలోనే అందరు తిడుతున్నారా ఎదవల్లారా. ఒరిజినల్ రెడ్లు తిడుతున్నారు మిమ్మల్ని. అరే మీరు మా రెడ్లు కాదరా ఎదవల్లారా, మీరు ఎక్కడి నుంచి వచ్చి నకిలీ నాకుడు మా పేర్లు పెట్టుకున్నారని చెప్పి తిడుతున్నారు. సిగ్గులేదు ఇంకా మీకు? చంద్రబాబు నాయుడు గారిని బతికుంటే అరెస్ట్ చేస్తామన్నారంటే అర్థం ఏంటి? అంటే ఏమన్నా మాఫియాతో మాట్లాడుకున్నారా ఏంటి చంద్రబాబు నాయుడు గారిని లేపేయడానికి? అరే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా అయితే మీ నకిలీ రెడ్లు మొత్తం సముద్రంలో మొత్తాన్ని ముంచబోతే మంచిగా చూస్తా ఉండండి. ఎర్రి మాటలు మాట్లాడితే ఎదవల్లారా. నువ్వు అసలు ఇంకా నువ్వు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో నీకు మగోడు అయితే విజయవాడ సిటీయో గుంటూరు సిటీయో రారా. నువ్వు మగోడు అయితే నీ అబ్బమ్మ పుట్టుంటే నువ్వు రారా, నువ్వు వచ్చి రారా. నిన్ను మాత్రం పొట్టేళ్ళని కనుక కోసి కనుక ఎట్టయితే తోలుతారో ఆ టైపులో వలసపోతే నేను ఇప్పుడు 100 చదువుతున్నాను మీకు. చూస్తా, గుర్తుపెట్టుకో. మళ్ళీ ఇంకొక తడవ కనుక ఇంకొక మాట మాట్లాడావో
నీకు మక్కెలు మొత్తం ఇరుగుతాయని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే గనక ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తటం, ఇలాంటి వ్యక్తి లోకేష్ చంద్రబాబు కంటే మంచి వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్కి అధికారం ఇస్తే గనక బాగుంటుంది అని మాట్లాడుతున్న ఈ వ్యక్తి మరి గతంలో అదే పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి అతని వ్యక్తిత్వం గురించి చండాలంగా మాట్లాడిన ఇదే విజయసాయి రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తటాన్ని అసలు ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ గారిని మేము నాయకుడే గుర్తించలేదు, పావలా అని చెప్పి మాట్లాడిన ఎదవలు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారికి 2 సార్లు ఓడిపోయిన ఎదవ, అమ్ముడు పోయిన ఎదవ, డబ్బులు అది ఇది అని చెప్పి తిట్టిన ఎదవలు వీళ్ళు. అలాంటి ఎదవలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారంటే అర్థం కావట్లేదు ప్రజలకి. దేన్ని పొగుడుతున్నారు? మొన్నదాకా ఏమనుకున్నారు? ఈ రాష్ట్రంలో కమ్మ కాపు సోదరులు కలవరని చెప్పని, కాపుల్లో ఉన్నటువంటి కాపు నాయకులు జాతికేనే నాయకులు అని చెప్పుకునే ఎదవలను కొంతమందిని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ ముందు వీళ్ళు ఆడిన నాటకం ప్రజలు గ్రహించారు కదా. ప్రజలు గ్రహించారు. ఒక స్టార్ హీరో అతను మంచి చేద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి అతను 2 సార్లు ఓడించినా కూడా ప్రజల కోసమే పోరాటం చేసినటువంటి ఒక నాయకుడిని పట్టుకొని మీరు మాట్లాడిన మాటలు ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా? విజయసాయి రెడ్డిగా నువ్వు ఈరోజు ఏదో మీరు చేసిన 5 సంవత్సరాలు దాష్టికాలు మొత్తం ఈ రాష్ట్రంలో ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. మీ మీద మీరు చేసుకున్న పనులే, కూటమి ప్రభుత్వం పెడతామో ఇంకోటి పెడతాం కాదు, విచారణలో అన్నీ కూడా మీ దాష్టికాలన్నీ బయటపడుతున్నాయి, మీ మీద కేసులు అవుతాయని భయపడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నాడు ఈ ఎదవ. అదే ఎందుకంటే ఇంక ఎట్టా ఏంటంటే యశుంటాడంటే అవసరం అయితే జగన్మోహన్ రెడ్డిని కూడా ఎన్నిపోటు పొడిచే రకం ఇది. జగన్మోహన్ రెడ్డిని కూడా సుమారు 20 అడుగుల కత్తితో ఎన్నిపోటు పొడిచే రకం ఈ విజయసాయి రెడ్డి అనే గుంట నక్కగాడీడు. ఇటువంటి ఎదవ బీజేపీలో కొని వెళ్తాడు, లేదా పవన్ కళ్యాణ్ గారిని పిలిస్తే పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్తామని చెప్పని అనే ఒక దీంతో పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని పిల్లగాడు అనుకున్నావు ఏంట్రా? ఏమే నువ్వు చేసిన శాస్త్రాలు, నువ్వు మాట్లాడిన మాటలన్నీ పవన్ కళ్యాణ్ గారు తెలుసు. మీ బ్యాచ్లో ఎదవలు ఎవరిని కూడా అతను జాయిన్ చేసుకోడు. అందులో మాత్రం ఇంకోటి లేదు. ఇల్లే కాదు, కూటమిలో ఉన్న ఏ పార్టీలు కూడా నిన్ను జాయిన్ చేసుకోరా. మీకు మాత్రం ప్రజలు బొందబెట్టారు. మీరు చేసిన దాష్టికాలు మొత్తం ప్రజలు వాళ్ళే వచ్చి మీ మీద కేసులు పెడతా ఉన్నారు. ఆ రోజు మేము బెదిరించి మీరు చేసిన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటి బయటపడతా ఉంటే ప్రజల్లో మీ పేరు ఏడబోద్దో అని చెప్పని భయంతో మీరు పెద్ద అయినటువంటి ఆయన్ని పట్టుకొని మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. బతికుంటే అరే ఎదవా, నువ్వు మగోడు అయితే చంద్రబాబు నాయుడు గారు గుంజులు చెప్తాడు ఈ వయసులో. నీ ముడి కింద కూడా 68 ఏళ్ళు ఉండగా నువ్వు రారా, పందెంరా. నువ్వు గనక చంద్రబాబు నాయుడు గారితో ఎన్ని గుంజులు ఇస్తే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి సీట్లు నిన్ను కూర్చోబెడతావురా విజయసాయి రెడ్డిగా అన్ని ఇచ్చి నేను హెచ్చరిస్తా ఉన్నావు.